నమస్తే. మనం ప్రస్తుతం ఉన్న ఈ ప్లేసు రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ప్రొద్దుటూరు అన్న గ్రామం. చేవెళ్ళకి జస్ట్ ఒక 20 కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. ఇదంతా కూడా 111 జీవో పరిధిలోని భూములు ఇవన్నీ కూడా. ఇక్కడ దాదాపుగా ఒక 55 మంది దళిత రైతులకు సంబంధించిన సమస్య ఇది. 55 కుటుంబాలు దళితులే. సో ఈ 55 మంది దళితులకి ఒక్కొక్కరి పేరు మీద 10 గుంటలు 20 గుంటలు ఎకరాలు కాదు, ఓన్లీ గుంటల భూమే ఉన్నది. ఇక్కడ ఎకరా భూమి వచ్చి ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం 10 కోట్లు ఉండొచ్చేమో. సో పెద్ద ఎత్తున ఫామ్ హౌజులు రకరకాలుగా నిర్మించుకున్న వాళ్ళు ఉన్నారు. లీగల్గా అయితే ఏవీ లేవు, ఇల్లీగల్గా నిర్మించుకున్నవి ఇక్కడ ఎక్కువ మనకు కనిపిస్తూ ఉంటాయి. సో దాదాపు ఎకరం 10 కోట్ల వాల్యూ చేసే భూమి మీద ఈ దళితుల భూముల మీద పెద్ద పెద్ద వాళ్ళ కన్నుబడ్డది. ముఖ్యంగా ఇందులో తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఆంధ్రాకు సంబంధించిన బడా రియల్ ఎస్టేట్ మాఫియాకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే 55 మంది రైతులు ఎప్పుడో దాదాపు దశాబ్దాల కాలంగా ఇప్పుడు వీళ్ళ తండ్రులు తాతల దగ్గర నుంచి వాళ్ళు కాస్తులో ఉన్నారు. ఇక్కడ దాదాపు ఈ ఏరియా అంతా ఒక 360 ఎకరాలకు సంబంధించిన భూములు, రకరకాల సర్వే నెంబర్లు ఉన్నాయి. వీళ్ళ సర్వే నెంబర్లు మాత్రం 240, 241 అండ్ 249. ఈ గొడవ అంతా 24 ఎకరాల 9 గుంటలకు సంబంధించిన గొడవ వీళ్ళది, ఈ 55 మంది రైతులకు సంబంధించి. ఇందులో మొత్తం ఎస్సీలే ఉన్నారు, ఇంకా వేరే వాళ్ళు కూడా ఎవరు లేరు, అంతా దళితులే ఉన్నారు. అయితే మొత్తం 360 ఎకరాల దీంట్లో రకరకాల సర్వే నెంబర్స్లో 360 ఎకరాల్లో చాలామంది మిగతా డబ్బులు ఉన్నారో ఆనాడు వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు, అన్నీ చేసుకున్నారు. కానీ వీళ్ళు అమాయకులు పాపం, వీళ్ళకి ఏం తెలియదు, మనమే భూమిలో ఉన్నాం కదా, మన భూమి మీదకి ఎవడొస్తాడని చెప్పి ఎవరేం చేసుకోలే. సో వాళ్ళ చేసుకోకపోవడమే పాపం అయింది, చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఎవరైతే ఈ భూములు దాదాపు 24 ఎకరాల 9 గుంటల భూమిని వీళ్ళు రెగ్యులరైజ్ చేసుకోలేదో, వీళ్ళు కాస్తులో ఉండి చేసుకోలేదో, 2021లో మొన్నటి కేసీఆర్ గవర్నమెంట్ హయాంలో కొంతమంది కన్ను ఈ భూముల మీద పడ్డది. దాదాపు 24 ఎకరాల 9 గుంటల భూమిలో 240 సర్వే నెంబర్లో 7 ఎకరాలు ఉంది, 241 సర్వే నెంబర్లో 16 ఎకరాలు ఉన్నది, 249లో దాదాపు ఒక తక్కువ 30 గుంటల భూమి ఉన్నది. మొత్తం 3 సర్వే నెంబర్లు. ఆ 3 సర్వే నెంబర్లలో ఉన్న భూమి ఈ దళిత రైతులది. అయితే ఇక్కడ ఈ భూమి ఎవరిది, పాతగా ఎవరిది అని అంటే ఈ సీలింగ్ యాక్ట్ అంతకుముందు ఇవన్నీ మనకు తెలుసు కదా. ఈ 360 ఎకరాలు ఏం పేరు అనే పేరు పన్నాలాల్ పిట్టి మోతీలాల్ పిట్టి అని ఇద్దరు వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన భూమి ఇది. దాని తర్వాత శరద్ బి పిట్టి అని వాళ్ళ కుమారుడు, ఇట్లా వాళ్ళకి సంబంధించిన భూమి. ఆ భూమి సీలింగ్ కింద వెళ్ళిపోయింది. దాని తర్వాత వీళ్ళు కొంత భూమిలో కాస్తులో ఉన్నారు, కొంత భూమి ఎవరైతే కాస్తులో ఉన్న వాళ్ళు, కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, అయిపోయింది. ఈ కుటుంబం కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు లేరు ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే 2021 నుంచి 6వ తేదీ 3వ నెల 2021 నుంచి ఈ దందా స్టార్ట్ అయింది. ఫస్ట్ రామరెడ్డి అనే ఒక ఆయన పేరు మీదకి వెళ్ళింది, శ్రీరామ్ రెడ్డి అనే ఆయన పేరు మీద. దాని తర్వాత సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎవరైనా వైవి సుబ్బారెడ్డి, మీకు తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్లో టీటీడీ చైర్మన్గా వ్యవహరించిండు కదా, ఆయనే కదా, టీటీడీ చైర్మన్గా వ్యవహరించిండు లాస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆయనకు సంబంధించిన కుమారుడు, ఆయన పేరు విక్రాంత్ రెడ్డి, ఆయనదే ఈ సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఈ సమ్మిట్ ఇన్ఫ్రా డెవలపర్స్ మీదకి ఈ భూమి వెళ్ళింది. దాని తర్వాత ఇందులో చాలామంది చేతులు మారింది. దాని తర్వాత సుభాష్ రెడ్డి, ఈయన బాన్సువాడకు చెందిన ఆయన కొడుకు పేరు మీదకి వెళ్ళింది. విద్యాస్థలి ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని వాళ్ళ మీద కొంత భూమి వెళ్ళింది. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అని కొంత వాళ్ళ మీదకి వెళ్ళింది. ఇట్లా రకరకాలుగా ఇందులో కొంత భూమి చేతులు మారుతూ వస్తున్నది. ఇందులో మెయిన్ కల్ప్రిట్ ఎవరంటే వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి. ఆ మొత్తం వ్యవహారాలు చూస్తున్న శ్రీనివాస్ రెడ్డి అనే ఒక ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తి. నేను కూడా వీళ్ళు మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఆ శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడితే, లేదు ఇది మా జెన్యున్గా మేము కొన్నాం, అది వీళ్ళకి డబ్బులు ఇచ్చినాం ఆల్రెడీ అని చెప్పే ప్రయత్నం చేస్తే, మరి డాక్యుమెంట్స్ తీసుకురండి అంటే ఇంతవరకు వాళ్ళు తెచ్చింది లేదు, సచ్చింది లేదు. ఈ రైతుల దగ్గరికి ఇవాళ నేను ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఇక్కడ ఇంకా ఎవరెవరు దీంట్లో కుమ్మక్క అయ్యారంటే, ఒక అడ్వకేట్, ఆమె పేరేదో అరుణ అనే ఇంకొక అడ్వకేట్, ఆమె దాదాపు ఒక్కొక్క కుటుంబం దగ్గర నుంచి 50 వేల రూపాయలు వసూలు చేసింది. కొంతమంది దగ్గర నుంచి 1,00,000, కొంతమంది దగ్గర నుంచి 50,000, దాదాపు 30 లక్షల రూపాయలు ఆమె ఇంటింటికి తిరిగి వసూలు చేసి వాళ్ళతోని, ఈ శ్రీనివాసరెడ్డి వీళ్ళందరితోని కుమ్మక్క అయిపోయి ఈ రైతుల నోట్లు మట్టి కొట్టిరు వీళ్ళంతా. ఇప్పుడు వాళ్ళని అడిగితే ఏమంటారంటే, వీళ్ళందరికీ డబ్బులు పోయినాయి ఏనాడు అని అంటారు. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? ఎకరం 10 కోట్లు ఉంది. వీళ్ళకి వచ్చింది ఎంత? వీళ్ళకి
50 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 4 లక్షలు 3 లక్షలు చేతిలో పెట్టి అయిపోయింది. వీళ్ళకి వచ్చింది ఎంత అంటే ఇప్పుడు 4 లక్షల రూపాయలు. అంటే 4 లక్షలకి మీరు డబ్బులు ఇచ్చినా కాబట్టి మీరు వదులుకొని వెళ్ళిపోవాలి అని అంటున్నారు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే ఇందులో మరి వీళ్ళు కాస్తులో ఉన్నారు కదా, ఎట్లా వీళ్ళు ఆ భూమిలోంచి బయటకు వెళ్ళిపోయారు అని ఒక డౌట్ రావచ్చు. అధికారులు ఇక్కడ కుమ్మక్కయ్యారు. ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఓఆర్సీ, ఆ ఓఆర్సీని ఈ కాస్తులో ఉన్న రైతుల దగ్గరికి నుంచి రైతులకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిండు. ఎవరు? అధికారులు, లోకల్గా ఉన్న ఆర్డీఓ. ఆనాడు మరి ఎవరున్నారు 2021లో ఇక్కడ ఈ ఓఆర్సీ సర్టిఫికేట్ని వేరే వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళ పేర్ల మీద ఈ దొంగలంతా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అసలైన ఈ రైతులు పక్కకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ భూముల మీదకి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఇక ఈ భూముల మీదకి వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఈ భూమి మీది కాదు, మేము కొనేసినాం. అరే ఎట్లా కొన్నారు, అధికారులు ఎట్లా ఇచ్చారు, మేము కాస్తులో ఉన్నాం కదా, తరతరాలుగా మేము ఉన్నాం కదా అంటే లేదు సంబంధం లేదు, అసలు మీ పేరు లేదు, ఊరు లేదని. వీళ్ళు గతంలో శిస్తులు కట్టిరు రకరకాలుగా, వీళ్ళ ఆ భూమిలో అంతా ఎవరిని అడిగినా చెప్తారు వీళ్ళదే భూమి అని. అంటే ఎంత దుర్మార్గంగా వీళ్ళని ఈ భూమిలోంచి తప్పించిరో చూడండి. ఇక వీళ్ళని పాపం చదువు రానులు కదా, అమాయకులు వీళ్ళు. మీకు డబ్బులు ఇస్తాం మీకు ఎందుకు అని మాయమాటలు చెప్పిరు, తెల్ల పేపర్ల మీద సంతకాలు తీసుకున్నారు. ఈ అడ్వకేట్ వీళ్ళని మోసం చేసింది. చివరికి వీళ్ళు ఆ భూమిలోంచి బయటికి రాగానే గోడ కట్టుకున్నారు, మొత్తం దర్జాగా కబ్జా చేశారు. ఇందులో ఒక 4 ఎకరాల ఎన్ని ఎకరాలు అయింది దానేది 4 ఎకరాలేమో డివివి దానయ్య అని ప్రొడ్యూసర్ మనందరికీ తెలుసు కదా. సో ఆయనది కూడా ఇందులో పార్టీ అని అంటున్నారు ఈ రైతులు. సో ఆయన ఏదో షెడ్ వేసుకొని అలా నిర్మాణాలు చేస్తున్నాడు. సో ఎంత దారుణమైన విషయం చూడండి. 55 మంది దళిత కుటుంబాలకు సంబంధించిన విషయం ఇది. ఇప్పుడు ఒకవేళ వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఆనాడే వాళ్ళతోని మాట్లాడుకొని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. వీళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ భూమిని పట్టా కింద మార్చుకోకపోవడం ఆనాడే. ఎంత దారుణం చూడండి.